వెల్కమ్ టు అమూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొడకంచిలో ఉన్న ఆదినారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే 900 సంవత్సరాల చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. అండ్ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం కంచికి వెళ్ళకున్నా కానీ కొడకంచికి వెళ్ళి ఆదినారాయణ స్వామిని మనం దర్శించుకుంటే ఒక్కసారి దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయి. అండ్ మళ్ళీ మనం ఈ గుడికి రావాలని అనుకుంటాము. అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకైతే గోపురం కనిపిస్తుంది. సో మనకి వెళ్తూ ఉండగా మనకి మొత్తం పురాతనమైన గోపురంగా ఉంటుందన్నమాట. దాన్ని దాటుకొని వెళ్ళాక దేవుని గర్భగుడి కనిపిస్తుంది. సో మనకి రైట్ సైడ్ గుడి అయితే ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే గుండంలాగా ఒక కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మటుకు మనకున్న కష్టాలు అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా మనం ఈ టెంపుల్లో గడపవచ్చు ఫ్యామిలీతో వచ్చి. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం మనకి కొండ మీద మనకి స్వామి అయితే కొలువై ఉన్నారు. స్వయంభుగా వెలిచారనమాట. ఏవైనా తీరని కోరికలు ఉన్నా కూడా మనం ఇక్కడ వచ్చి స్వామిని మనం అడిగితే గనక కంపల్సరీ అవి నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. అండ్ అక్కడ ఉన్న గ్రీనరీ, పొలాలు, చెరువు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇలా టెంపుల్ని దర్శించుకోవడానికి మేమైతే వెళ్ళాము. లోపల అయితే కెమెరా అలో లేదు. సో మేమైతే నార్మల్గా దేవుణ్ణి అయితే తీయలేదు. జస్ట్ గర్భగుడి వరకు కెమెరా అలో చేశారనమాట. ఇటు మొత్తం మనకి పొలాలు, పెద్ద చెరువు, చాలామంది భక్తులు ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ మనకైతే చెరువు అయితే కనిపిస్తుంది. మొత్తం కట్టలాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం పొలాలు, గ్రీనరీ అంతా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కంచికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వెండి బల్లి, బంగారం బల్లి కూడా ఉంటుంది. కంచిలో మనకి బంగారు బల్లి ఎలా ఉంటుందో ఇక్కడ మనకి వెండి బల్లి, బంగారం బల్లి ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మన తెలంగాణలో ఇక్కడ మనకి కొడకంచిలో అయితే కంచి ఉందన్నమాట. కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గుడి లోపల చాలామంది కార్తీక మాసం ఇవన్నీ దీపాలు వెలిగించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. స్వామిలు కూడా మనకి పూజలన్నీ జరుపుకోవడం, పడి పూజ ఇలాంటివి అవుతున్నాయి. అక్కడ చాలా ప్రాముఖ్యత ఉన్న గుడి. Lucky. Hi. Say hi. ఇదైతే గర్భగుడి అనమాట. గర్భగుడిలోకి వెళ్ళగానే మనకి లక్ష్మీదేవి అండ్ బంగారు బల్లి అండ్ వెండి బల్లి అయితే మనకి పెట్టారనమాట. వీటిని టచ్ చేస్తే చాలా మంచిది అని అంటారు. అండ్ మనకి దేవుణ్ణి అయితే మనకి అలో చేయలేదు అక్కడ. సో అలాగా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కోనేరు అయితే ఉంది. ఇక్కడైతే అసలు ఎంత బాగుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఆ కోనేరులో చేపలు అండ్ మనకి అక్కడ ఫోటోషూట్కి అలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి చాలా మూవీస్ షూటింగ్స్ కూడా అయ్యాయి.
ఒక లైలా కోసం మన నాగ చైతన్య వాళ్ళు షూటింగ్ కూడా ఇక్కడే అయింది. హీరోయిన్ని కోనేరులో తోసేస్తారు కదా నాగ చైతన్య. సో ఆ షూటింగ్ కూడా ఇక్కడే అయ్యింది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. అక్కడ మనకి ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి ఫుడ్ వేయడం అలాంటివి చేసాము మేము. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మనకి పైన కూడా మనకి స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి కూడా మనం చూడొచ్చు. పైనుంచి మనకి మొత్తం టెంపుల్, పక్కన ఉన్న పొలాలు, చెరువు ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తున్నాయా చేపలు? చాలా చాలా కొన్ని వేల చేపలైతే అందులో ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అక్కడికి వెళ్ళినందుకు మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో. మా లక్కీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు వాటర్‌లో అయితే. చేపలను చూసైతే మమ్మీ ఫిష్, మమ్మీ ఫిష్, మమ్మీ ఫిష్ అని అరిచాడనమాట. వాడిని చాలా భయపడుతూనే ఉన్నాడు. సో గట్టిగా పట్టుకున్నామనమాట. చాలా మనం దీంట్లో ఈ కోనేరులో మనది ఏదైనా కోరిక ఉంటే ఆ కోరుకొని కాయిన్స్ ఏమైనా మనీ ఏదైనా ఉంటే మనం ఆ చెరువులోకి వేసి ఆ కోనేరులోకి వేసి ఆ కోరికని కోరుకోవాలంట. సో మేము కూడా అది చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. చాలా పురాతనమైనదన్నమాట. కంచికి వెళ్ళలేం, చాలా లాంగ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ కంచికి వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలామందికి టెంపుల్ ఉందని కూడా తెలీదు. నేను అందుకని ఈ వీడియో చేశానన్నమాట. సో తెలుస్తుంది కంచికి వెళ్ళలేమనే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పైన వ్యూ పాయింట్ అన్నమాట. మనకి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద నుంచి వచ్చాక ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు. గోపురం కనిపిస్తుంది మనకి. కింద ఉన్నదంతా వ్యూ కనిపిస్తుంది. ఫిషెస్ కూడా కనిపిస్తాయి. అండ్ మనకి బయటికి వచ్చాక ఇలాగ శివలింగం, నంది ఉంటారు. నంది అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఇలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం దర్శనం చేసుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది నంది అయితే. ఇక్కడైతే మనకి స్వయంభుగా వెలిచారు కాబట్టి ఆదినారాయణ స్వామి కోరికలు అయితే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. చాలామంది ఇక్కడ కోరుకున్నాక పిల్లలు పుట్టారు మాకు అనేసి వాళ్ళ పిల్లలకి ఆదినారాయణ అనేసి, సత్యనారాయణ అనేసి ఇలా పేర్లు పెడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలకి. కంపల్సరీ నెరవేరుతాయి.